అంటే మీరు ఇన్ని చేసినా 11 సీట్లు పడిపోవడం, కూటమి ప్రభుత్వం చూస్తే గనక దాదాపుగా 160 సీట్లు 164 గెలుచుకోవడం. అంటే అవన్నీ మీ వైఫల్యాలు కాదంటారా సార్? అంటే మా తాలూకు వైఫల్యాలు చిన్న చితక ఉండొచ్చేమో గానీ, మేజర్ పార్ట్ మేము స్థానాలు కోల్పోవడానికి కారణం. అప్పటి వరకు కూడా మేము సిద్ధం సభలు పెట్టినంత వరకు కూడా పార్టీ బలంగానే ఉంది. మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మా మేనిఫెస్టోలో ఏముంది? పాత పథకాలని అమలు చేస్తూ పెన్షన్ మాత్రం రూ. 500 పెంచి అది కూడా ఆఖరి 2 సంవత్సరాలు ఇస్తామని చెప్పి మేము చెప్పాం. ఇది ఎందుకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి. అవును. రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు అప్పులు చేసేసి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేదానికన్నా ఇప్పుడున్నటువంటి పథకాలను సక్రమంగా అమలు చేసి అందరినీ మంచిగా చూసుకుంటే సరిపోతుందనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వాళ్ళు ఏం చేశారు? సూపర్ 6 అన్నారు. ఈ సూపర్ 6 పథకాలు అనేటువంటిది ప్రజలకి ఆశ కల్పించింది. ఆశ కూడా అత్యాశ. ఎందుకు అనంటే మేము 45 సంవత్సరాలు దాటిన మహిళలకి రూ. 18,750 మేము అనౌన్స్ చేస్తాము, ఇచ్చి తీరాము. కానీ కేవలం అధికారంలోకి రావాలనేటువంటి ఒక దురుద్దేశంతోని ఏం చెప్పినా పర్వాలేదులే, తర్వాత అమలు చేయకపోయినా పర్వాలేదులే అని చెప్పి 18 సంవత్సరాలు ఉంటే చాలు, నిండితే చాలు, ప్రతి నెల కూడా రూ. 1,500 అంటే సంవత్సరానికి రూ. 18,000 చొప్పున మహిళలకు అందరికి కూడా ఇస్తామని చెప్పారు. ప్రజలు అత్యాశపడ్డారు. అదొకటే కాకుండా వాళ్ళు అనౌన్స్ చేసిన పథకాలను కూడా చూడండి. మేము 65 సంవత్సరాలకి పెన్షన్ 60 సంవత్సరాలు తగ్గించి ఇస్తామని చెప్పిన దానికి ఇచ్చి తీరాము. వాళ్ళేమో 60 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షన్ని 50 సంవత్సరాలకి ఇస్తామని చెప్పారు. మేము సంవత్సరం లోపునే మేము అనౌన్స్ చేసిన పథకాలను కూడా అమలు చేసాము. వీళ్ళు ఇప్పుడు సంవత్సరం 6 మాసాలు అవుతుంది. 5 మాసాలు పూర్తవుతుంది, 6వ మాసం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడిచ్చారు? ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేశారు? మేము తల్లికి వందనం అమలు చేస్తామని చెప్తున్నారు మొదటి ఏడాదిలోనే. రెండో ఏడాది లోపల తొలి ఏడాదిలో అమలు చేయాలా? జూన్ వచ్చే సమయం రెండో ఏడాదిలో అమలు చేశారు. దాంతోపాటు సిలిండర్లు ఏదైతే మేము హామీ ఇచ్చామో సిలిండర్లు సంవత్సరాలు 3 అన్నాం, ఆ సిలిండర్లు ఇస్తున్నాం. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఇప్పటికి ఇది 2వ సంవత్సరం. గత ఏడాది 3 సిలిండర్లు ఇవ్వాలి, ఈ ఏడాది 3 సిలిండర్లు ఇవ్వాలి, అంటే 6 సిలిండర్లు ఇవ్వాలి. ఈ 6 సిలిండర్లకు ఇప్పుడు దాకా ఇచ్చిందంతా సింగిల్ సిలిండర్. ఇప్పుడు ఈ ఒక్క సిలిండర్ అయినా అందరికి ఇచ్చారని అనుకుంటే అందరికి కూడా ఇవ్వాల. ఇచ్చేటప్పుడేమో సిలిండర్లు ఇస్తామని చెప్పారు, తర్వాత మీరు ఇడిపించుకుంటే డబ్బు వేస్తామని చెప్పారు. చాలామంది ఇడిపించుకున్నటువంటి సిలిండర్లకి ఇప్పటికి కూడా డబ్బు వేయలేదు. తల్లికి వందనం కూడా చాలామందికి ఇలా. మరీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తల్లికి వందనం 15,000 ఇస్తామని చెప్పారు. 15,000 ఇస్తామని చెప్పి 2,000 దాని నుంచి కట్ చేసుకొని ఆ అకౌంట్లో సపరేట్ అకౌంట్లో వేసుకున్నారు. ఆ 13,000 అందరికీ పడ్డాయని అంటే అవి కూడా పడలా. కొంతమందికి 9,000. మీరు కూడా చెప్పింది తల్లికి మీరు ఏదైతే గతంలో ఇచ్చారో అప్పుడు కూడా మీరు 15,000 చెప్పి 13,000 ఇవ్వలేదు సార్? అప్పుడు మీరు కూడా ఇచ్చింది అదేగా. ఇచ్చిందాన్ని వాళ్ళు విమర్శించారు కదా. ఇచ్చిందాన్ని వాళ్ళు ఏం చేశారు? దాన్ని విమర్శించి మేము ఇస్తే ఆ విధంగా చెయ్యము, మీకు చెప్పినటువంటి 15,000 కూడా మీ ఖాతాల్లోకి నేరుగా ఇచ్చేస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు? మాట ఎక్కడ నిలబెట్టుకున్నారు? మాకన్నా ఎక్కువ ఇచ్చింది ఏముంది? అదే ప్రజలు నమ్మారు. మేము చేస్తున్నటువంటి దాన్ని. బస్సు మహిళలకు అన్నారు, అది అమలు చేసినట్టే కదా సార్? ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి ఇప్పుడు? ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి? ఎంతమంది మహిళలు బస్సులు లేక అక్కడ కూర్చొని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్క బస్సుకి ఎంతమందిని ఎక్కిస్తున్నారు? ఖాళీ లేక నువ్వు ఊపిరి ఆడదు. కొంతమందికి అయితే బంగారాలు తెంపేస్తున్నారు, కొంతమందికి జోబీలు కొట్టేస్తున్నారు, లేడీస్కి ఏమో పర్సులు తీసేస్తున్నారు, కొన్ని చోట్ల అయితే కొట్టుకొని పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. నువ్వు ఉచిత బస్సు వేస్తామని చెప్పి సిట్టింగే కదా, నాట్ స్టాండింగ్. ఎంతమంది ప్రయాణిస్తున్నారు? దానికి తగ్గట్టుగా బస్సులు వేయాలి కదా. మీరు ఉన్న బస్సులు తగ్గించకూడదు కదా. వాళ్ళు చెప్తుందేమో సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. ఎలా చెప్పుకోవచ్చు? అనేది ఫెయిల్ అయిందని ఏదైనా చెప్పుకోవచ్చు. మేము ఫెయిల్ అయిందని చెప్పొచ్చు, వాళ్ళు మేము పాస్ అయిపోయామని చెప్పొచ్చు. కానీ వాస్తవాలు నిరుద్యోగ భృతి ఏది? ఇంటికో ఉద్యోగం ఏది? 2వ సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చారు? నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారు? ఇంటికో ఉద్యోగం ఎవరికి ఇచ్చారు? ఉన్న ఉద్యోగాల్ని ఓడబెరికారు. సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని కూడా ప్రక్షాళన చేసేసి రెండు సచివాలయాలకి స్టాఫ్ను మళ్ళీ సర్దిస్తారు. ఎక్కడిచ్చారు? ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఎందుకు పూర్తి చేయట్లేదు? చదువుకొని వేలాది మంది పిల్లలు, లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీద ఉంటే ఎందుకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నారు?
ఇంకోటి సార్, మీరు ఎన్నికలకి ఏడాది ముందు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఒకటి లిక్కరు, రెండోదేమో ఆహ్, వేరే ఇంకొక కేసు ఒకటి. మొత్తం 3 కేసులు పెట్టినట్టున్నారు. దగ్గర దగ్గర ఒక 56 రోజుల పాటు జైల్లో ఉంచారు. అది కూడా మీకు ఏమైనా మైనస్ కలిగించిందా సార్? లేకపోతే ఏంటి? అంటే మీకు ఓటమికి రకరకాల కారణాలు కావచ్చండి. అదే ఉందని ఎందుకు అనుకోవాలి? మీకు ఇప్పుడు చెప్పాను కదా! ప్రజలు అత్యాశకు పోయినారు. అత్యాశకు పోయి ఇప్పటికీ బాధపడుతున్నారు. మోసపోయినాము. మా ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా మహిళలందరూ కూడా బ్యాంకుల్లోకెళ్ళి నిత్యం డబ్బు తెచ్చుకునేవారు. ఎందుకంటే ప్రతి నెల కూడా ఏదో స్కీము డబ్బులు పడేవి. ఈరోజు ఏదిది? ఈరోజు ఎందుకు కనిపించట్లేదు? ఈ పార్టీ ఆ పార్టీ అని లేదేమి ఇచ్చింది. ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకటి సార్, మీరు సామాజిక న్యాయం అని చెప్పి దాదాపుగా ఒక 80% సీట్లు ఏదైతే మంత్రి పదవులు ఉన్నాయో అవి కావచ్చు, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎక్కువగా వీళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రి పదవులు అయితే కనుక రెండో దఫా అయితే 85% వరకు ఇచ్చారండి. ఇవేమి మీ గెలుపుకు దోహదపడలేకపోయి అంటారా? అసలు మీకు అవేమి ఉపయోగపడలేదా? మీకు సామాజిక న్యాయము అనేటువంటిది ఈ పథకాల్లోనే ఉంటారు కదా ప్రజలందరూ కూడా. సామాజిక న్యాయం చేసింది మంచి పాలన. ప్రజలు గుర్తించలేకపోవచ్చు. మీకు ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఏ విధంగా ఉంటాయంటేనండి, ఏదైనా ఒక నాయకుడు, ఏ పార్టీ నాయకుడు అవ్వచ్చు, మంచి జరిగితే నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది, చాలా గొప్పది, అందుకే మంచి జరిగింది అని చెప్పుకోవచ్చు. చెడు జరిగేటప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచివి కావు. అదే నోరు ఆ విధంగా మాట్లాడుతుంది, అదే నోరు ఈ విధంగా కూడా అంటే మాట్లాడుతుంది. ఇంత ఘోర ఓటమికి ఒక సూపర్ 6 అనేదే కారణం అంటారా? ఇంకేమైనా ఉన్నాయా? సూపర్ 6 అంటే అత్యంత ప్రమాదకరం అండి. ఆ పథకాలు, ఈ పథకాలకు ఎవరైనా ఆకర్షితులైపోతారు. ఏ పార్టీ వాళ్ళైనా ఆకర్షితులైపోతారు. స్టాండర్డ్గా వైసీపీకి ఉన్నటువంటి ఏదైతే మాకు నియర్లీ 39 to 40% ఓటు బ్యాంకు అంటే ఓట్లు పడ్డాయో, ఇదంతా కూడా 100% స్టాంప్డ్ వైసీపీ ఓటింగ్ ఇది. కొంతమంది న్యూట్రల్స్ న్యూట్రల్‌గా ఉంటారు. ఉండేవాళ్ళు అటే ఎళ్లారు. న్యూట్రల్స్ ఉంటారు. వాళ్ళు ఇటుపక్క ఎక్కువ లబ్ధి వస్తుందనేసి అటుపక్క వెళ్ళిపోతారు. ఇటుపక్క వస్తుందనంటే ఇటుపక్క వచ్చేస్తారు. అటుపక్క ఇస్తానంటే అటుపక్క వెళ్ళిపోతారు. ఆ విధంగా ఓటు టర్న్ అయింది.